కడప జిల్లాలో కడప నగరం నుండి దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఉంది. ఆ మఠం సమీపం నుండి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీ ఈశ్వరీమాత ఓ గృహలో తపస్సు చేశారు. ఈశ్వరీమాతకి 14 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి 14 సంవత్సరాలు ఏకదాటిగా ఎవరికి కనపడకుండా నల్లమల్ల అడవులలో తపస్సు ఆశ్రయించారు. ఈ తపస్సు చేసే సమయంలో అక్కడికి ఓ గొర్రెల కాపరి వెళ్ళారు. ఆ గొర్రెల కాపరి చూసిన తర్వాత ఈశ్వరీమాత విశేషాలు ప్రజలందరికీ తెలిసినట్లయితే అక్కడున్న పూజారులు అయితే చెప్తున్నారు. ప్రత్యేకంగా శ్రీ బ్రహ్మం గారి మఠం సమీపం నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులలో ఓ గృహ ఏర్పరచుకున్నారు. ఆ గృహలో ఈశ్వరీమాతకి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కడ తపస్సు చేయాలని చెప్పి తపస్సు ఆశ్రయించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఈశ్వరీమాత ఎవరు, అసలు ఈశ్వరీమాత తపస్సు చేయడానికి కారణం ఏంటి అనే విషయాలైతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాత బ్రహ్మం గారి స్వయాన ముని మనవరాలని అక్కడున్న పూజారులు అయితే చెప్తున్నారు, అక్కడున్న పెద్దలు చెప్తున్నారు. అయితే అప్పట్లో దాదాపు 300 సంవత్సరాల క్రితం బ్రహ్మం గారి మఠం సమీపంలో గృహ ఏర్పరచుకోవడం, ఆ గృహలో ఈశ్వరీమాత దాదాపు 14 సంవత్సరాలు తపస్సు ఆశ్రయించారు. తపస్సు చేసే సమయంలో ఒకరోజు ఆ ఏరియా ఆ పరిధిలో ఆ గృహ ఎక్కడైతే నల్లమల్ల అడవులలో ఉందో ఆ నల్లమల్ల అడవులలో ఆ గృహ సమీపంలో ఓ గొర్రెల కాపరి గొర్రెలు మొక్కుకుంటూ అక్కడ తిరుగుతున్న సమయంలో ఎంతో అద్భుతమైన ఎంతో సువాసన విరజల్లుతున్న మంచి సుగంధ పరిమళమైన సువాసనలు ఆ గృహ నుంచి విరజల్లుతుంటే ఇంతటి అద్భుతమైన సుగంధ పరిమళమైన వాసనలు ఎక్కడి నుండి వస్తున్నాయని ఆ గొర్రెల కాపరైతే గమనించారు. గమనించి ఈశ్వరీమాత తపస్సు చేసే గృహ వైపు వెళ్ళసాగారు. అయితే గృహ వైపు వెళ్ళే సమయంలో ఈశ్వరీమాత ప్రత్యక్షమయ్యారు. నాయన, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఈశ్వరీమాత అడిగినట్లయితే అక్కడున్న పూజారి చెప్తున్నారు. అయితే అమ్మవారు, నాయన ఏమీ లేదు, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నా, ఇక్కడికి మీరు మానవులు ఎవరే కానీ రాకూడదు, అందులోనూ ఇక్కడ క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి, ఇక్కడికి నువ్వు రావడం మంచిది కాదు నాయన, తిరిగి నీ ఇంటికి నీవు వెళ్ళిపో అని చెప్పి ఈశ్వరీమాత ఆ గొర్రెల కాపరికి చెప్పినట్లయితే అక్కడ ఉన్న పూజారులు చెప్తారు. అయితే ఈ విషయం ఎక్కడ ప్రజలకు చెప్తారో అని గ్రహించిన ఈశ్వరీమాత, నాయన నేను ఇక్కడ తపస్సు చేసే విషయం బ్రహ్మం గారి మఠంలో నివసిస్తున్న గ్రామస్తులకు ఎవరికీ కానీ చెప్పద్దు నాయన అని చెప్పి మాట తీసుకొని అక్కడి నుంచి గొర్రెల కాపరి అమ్మవారికి మాట ఇచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతారు. గొర్రెల కాపరి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొంత అనారోగ్య కారణంగా గొర్రెల కాపరి చనిపోయే 2 రోజుల ముందు ఈశ్వరీమాత మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఓ గృహలో తపస్సు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని మన గ్రామానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ గ్రామస్తులకు చెప్పినట్లయితే చెప్తుంటారు అక్కడ ఉన్న పెద్దలు. బ్రహ్మం గారి మఠంలో నివసిస్తున్న భక్తులు మొత్తం అక్కడికి వెళ్ళి ఆ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రాధేయపడ్డారు. అమ్మ, బ్రహ్మం గారి మఠంలో బ్రహ్మం గారి పక్కనే
మీరు ఉండాలా. అలాగే బ్రహ్మం గారు ఈ విధంగా మఠ భక్తుల్ని మఠ ప్రజల్ని మీరు కూడా మమ్మల్ని రక్షించాలని చెప్పి ఆ బ్రహ్మం గారి మఠ గ్రామ ప్రజలైతే అమ్మవారిని ప్రాధేయపడతారు అనేది ప్రతిది. అయితే ఈశ్వరీమాత ప్రజల మాట విని ప్రజల బాధను తెలుసుకొని ప్రజలకి మంచి చేయాలా అనే విధంగా, ప్రజల్ని కాపాడాలా అనే విధంగా అమ్మవారు భక్తుల మాట కాదనకుండా బ్రహ్మం గారి మఠంలో స్థిరపడతారు. అయితే సుమారు అమ్మవారు ఈశ్వరీమాత 100 సంవత్సరాలు బ్రహ్మం గారి మఠంలోనే జీవిస్తుంటారు. బ్రహ్మం గారి మఠంలో ఉన్న భక్తులు కావచ్చు, బ్రహ్మం గారి మఠంకు సంబంధించిన ప్రజల్ని భక్తుల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ బ్రహ్మం గారి మఠాన్ని కాపాడుకుంటూ వస్తుందని చెప్పి అక్కడ ఉన్న పెద్దలైతే చెప్తుంటారు. అయితే 100 సంవత్సరాల తర్వాత భక్తులను పిలిచి, నాకు ఈ భూమిని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది, నేను ఈ భూమిని వదిలి ఈ ఊరిని వదిలి దైవ జ్ఞానంలోకి వెళుతున్నా, దైవ జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి ప్రజలందరికీ చెప్పి సజీవ సమాధి అవుతారు ఈశ్వరీమాత. అయితే నేటికి బ్రహ్మం గారి మఠంలో ఈశ్వరీమాతకి కంటిన్యూగా పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈశ్వరీమాత తపస్సు చేసిన ఆ గృహంలో 3 మార్గాలు ఉన్నాయి. ఆ గృహం నుండి ఈశ్వరీమాత తపస్సు చేసే సమయంలో 3 మార్గాల ద్వారా, ఒక మార్గం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే విధంగా ఒక మార్గం ఉంది. రెండవ మార్గం యాగంటికి వెళ్ళి యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే విధంగా రెండవ మార్గం ఉంది. మూడవ మార్గం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా 3 మార్గాలు అక్కడ ఏర్పరిచినట్లయితే కనిపిస్తుంటాయి. మనకి ఇప్పటికీ కూడా ఆ గృహలో ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ గృహలో తెలంగాణకు చెందిన స్వామి పూజారి ఒకరు ఆ గృహను, ఆ అమ్మవారిని కాపాడుకుంటూ, ఆ చరిత్రను కాపాడుకుంటూ ఇప్పటికీ ఎల్లవేళలా పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అయితే ఆ గృహ వెళ్ళేదానికి సరైన మార్గం లేదు, సరైన దారి లేదు. ఈశ్వరీమాత మఠం ఉంది అక్కడ. ఆ మఠం నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ ఎక్కాల, అలాగే నల్లమల్ల అడవులలో వెళ్ళాల. వెళ్ళే మార్గం సరైన దారి లేదు, రోడ్డు సరిగా వేయలేదు అనేది అక్కడున్న భక్తులు, అక్కడున్న మఠంలో నివసిస్తున్న భక్తులు కావచ్చు, బ్రహ్మం గారి మఠం భక్తులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, చరిత్రని గొప్పతనాన్ని చెప్పే ఇలాంటి గృహలను కాపాడి అక్కడికి భక్తులు దర్శనానికి వెళ్ళే విధంగా మార్గాన్ని సులభతరం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు విశ్వసిస్తున్నారు. మరి చూద్దాం